ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య వివాదానికి ఏఐసీసీ ముగింపు పలికింది. కొండా సురేఖకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేశారు. విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య వివాదానికి ఏఐసీసీ ముగింపు పలికింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టేనా? థ్యాంక్ యూ శంకరి. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్యలో జరుగుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించాలని ఏఐసీసీ నేతలు పిసిసి చీఫ్ కి సూచించినట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే బాధ్యతను ప్రస్తుతం తెలంగాణ సెక్రటరీగా ఉన్నటువంటి సచిన్ సావంత్ కు అప్పగించారు. ఈ రోజు ఉదయం మంత్రి కొండా సురేఖ సచిన్ సావంత్ ను కలిశారు. ఒక 20 నిమిషాల పాటు జరిగినటువంటి విషయాలన్నింటినీ గతంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా కడియం శ్రీహరి తనపై ఎలాంటి కుట్రలు చేశారు, ఈ విషయాలన్నింటినీ సచిన్ సావంత్ కు చెప్పినట్టు తెలుస్తా ఉంది. సచిన్ సావంత్ తో మాట్లాడిన తర్వాత సచిన్ సావంత్ జరిగినటువంటి విషయాలన్నింటినీ ఏఐసీసీకి వివరించినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఏఐసీసీ నుంచి కొంతమంది పెద్దలు మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ ఫోన్ లో తాము మంత్రిగా ఏ విధమైన పనులు చేస్తున్నారు, పార్టీ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, కార్యకర్తలతో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, వీటన్నిటికి సంబంధించినటువంటి రిపోర్ట్ తమ దగ్గర ఉంది. జరిగినటువంటి విషయాన్ని పెద్దదిగా చూడకూడదు, పార్టీ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి వివాదాన్ని ఇంతటితో ఆపేసి పార్టీ కోసము, పార్టీ బలోపేతం కోసము పనిచేయాలని మంత్రి కొండా సురేఖకు సూచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రానున్నటువంటి వరంగల్ మున్సిపల్ ఎన్నిక, అక్కడ జరగనున్నటువంటి ఎన్నికల్లో అందరి నేతలను కలుపుకొని వెళ్లే బాధ్యత ఒక మంత్రిగా తనపైనే ఉంది అనే విషయాన్ని కూడా తనకు చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఇక కడియం శ్రీహరి చేసినటువంటి పొరపాట్లు ఏవైనా ఉంటే దాన్ని సోమవారం తర్వాత ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడి ఆయన నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటామనే విషయాన్ని కూడా ఆమెకు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఇద్దరి మధ్యలో గత సంవత్సరం కంటే ముందటి నుంచి జరుగుతున్నటువంటి వివాదానికి ఏఐసీసీ పెద్దలు మాట్లాడడంతో కొండా సురేఖ శాంతించినట్టు తెలుస్తా ఉంది. తనను అనవసరంగా, అంటే తన పని తాను చేసుకుంటున్నటువంటి క్రమంలో కొంతమంది నేతలు గిట్టగా రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టాలని తనని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిసారి తాను సందేశం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఒక మెంటల్ స్ట్రెస్ కి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించి తన విషయంలో సానుకూలంగా స్పందించి ఎవరైతే తనని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని తాను కోరినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరిని ఈ వారంలో పిలిచి సచిన్ సావంత్ మాట్లాడే అవకాశం ఉంది. తనకున్నటువంటి పరిమితులేంటి, సీనియర్ నేతగా కడియం శ్రీహరిని గౌరవిస్తున్నప్పటికీ తనకున్నటువంటి పరిధిలో మాత్రమే తను వివరించాలనే విషయాన్ని తనకు చెప్పే అవకాశం ఉంది.